చూసారా ఎక్కేస్తుంది. హే వాళ్ళు చేతిలో పట్టుకున్నారు కదా, దాన్ని సాక్షి గోపాల్ అంటారు. అది అవి నేను ఎక్కడ ఇది కూడా అవన్నీ సాక్షి గోపాల్. చాలా కష్టం రోజేస్తారు చూస్తారా. చూడండి ఎంత పెద్ద హనుమాన్, ఇంక్రెడిబుల్ అండి, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఈ భక్తి స్వామి ఏదంతా గేట్ సమీప. రాధే 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 అంతే, రాధే రాధే. ఒక్క కోతులకు ఒక్కటి అలా ఇష్టం. చూడండి ఎంత చక్కగా ఫ్రూటీ తాగేస్తుంది. అది బృందావనంలో ఫ్రూటీ అనేది వెరీ ఫేమస్. దట్ ఈస్ ఫ్రూటీ ఇస్తే ఫ్రూటీ చేతిలో పడాలి, ఫ్రూటీ చేతిలో పడితేనే కానీ అవి ఇవ్వవు, ఇంకా ఇవ్వలేదు. చూడండి మనకి చక్కగా 3 శివలింగాలు అయితే ఉన్నాయి. హరహర మహాదేవ్. ఇదంతా కేశీ ఘాట్. ఇది బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది ఘాటు. కాకపోతే నేను హారతి ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాను, మనమే కనిపించట్లేదు. అసలు హారతి ఎక్కడ జరుగుతుందో ఏంటని అర్థం కావట్లేదు. బా ఎండ ఏంటి ఏంటి ఇస్తుంది, చాలా చాలా బాగుంది. చూడండి మనకి ఎప్పుడో నేను మీకు చెప్పాను కదా సాక్షి గోపాల్ అని. సాక్షి గోపాల్ అని ఇంకెవరో కాదు, మన కృష్ణ భగవానుడని. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ అండి. నేనైతే ఢిల్లీ నుండి ఆగ్రాకి వెళ్దాం అనుకున్నాను, కానీ మధ్యలో బృందావనం అనేది మళ్ళీ ఉంది కాబట్టి నేను బృందావనంకి మళ్ళీ స్టాప్ హాల్ట్ అయితే వేసాను. చక్కగా ఢిల్లీ నుండి బృందావనంకి మన 4 గంటల జర్నీ. సో నేనైతే ఇప్పుడు బృందావన పర్యటనలో ఉన్నాను. సో డైరెక్ట్గా మనకు న్యూ బస్సెస్ అయితే వెళ్తాయి. సో ఇది నా బస్సు కూడా ఇక్కడే ఉంది. మనకి 6:40కి స్టార్ట్ అవుతుంది, 11:45కి దించేస్తుంది. సో ఆ కృష్ణుడి మందిరం దర్శించుకొని న్యూ గో దూరు. సో చక్కగా కృష్ణ మందిరం దర్శించుకొని నేను అక్కడ నుండి ఆగ్రాకి వెళ్తే తాజ్మహల్ చూసుకొని అటు నుండి ఎక్కడికి వెళ్ళాలని తెలియజేస్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ యూపీ. బై, టేక్ కేర్. సో ఇది కూడా మనకి బలరామ్ గారు. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కోతులు ఉన్నాయి చూడండి, చాలా కోతులు ఇక్కడ. మొత్తం బృందావనం అంతా కూడా మన గోమాతలు, కోతులు ఇవే ఉన్నాయి. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది ఎన్విరాన్మెంట్, బ్యూటిఫుల్. సో ఇక చక్కగా మనకి సరస్వతీదేవి, కోమలవల్లి, మన లక్ష్మీదేవి, ఇంకా 4 తల్లులు అయితే ఇక్కడ ఉన్నారు.
చూడండి మనకి ఎప్పుడో నేను మీకు చెప్పాను కదా సాక్షి గోపాలని. సాక్షి గోపాలని ఇంకెవరో కాదు మన కృష్ణ భగవానుడని. అద్భుతం, చాలా బాగుంది. బా ఏంటి విపరీతమైన జనం, విపరీతమైన డిహైడ్రేషన్ అంటే నిజంగా చెప్తున్నాను. నాకు అలాంటి ఎడారిలో కూడా ఇంత డిహైడ్రేషన్ అవ్వలేదు. బాగా దాహం వేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా దాహం 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 తాగుతూనే ఉన్నా. నీళ్ళు తాగుతూనే కూడా ఆవిరైపోతున్నాను. లేకపోతే నేను ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ ఇంత డిహైడ్రేషన్ అనేది ఎప్పుడూ అవ్వలేదు. గొంతుకు ఆరిపోతూనే ఉంది. ఇదిగోండి ఇదంతా మనకి బృందావనం మార్కెట్. నేను కేసరి ఘాట్కి వెళ్తున్నాను, కానీ చాలా చిన్న సందులు. బండి మీద ఏం వెళ్తాం, ఏ బండి తీసుకోవాలని కూడా ఒక మధుర ఒక్కటే మిస్ అవుతాను. మధుర అనేది 10 కిలోమీటర్ల దూరం మనకి ఎక్కడ ఉండు, కానీ అది ఒకటే మిస్ అయిపోతుంది. మరి అదైతే కవర్ చేయడానికి అవ్వదు. రేపు మార్నింగ్ లేస్తాను, లేచిన వెంటనే ఒక్కటే ఇండివిజువల్ కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే నో కవరేజ్. మొత్తం చుట్టూ దారంతా కూడా మనకు చాలా మందిర్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకు మందిర్ కేసీ ఘాట్కి అయితే వెళ్ళిపోతే మరి చక్కగా, ఎందుకంటే రాముడే వస్తుంది, కృష్ణుడు అక్కడ స్నానం అది చేసినట్టు మనకి డిమాండ్ కేసీని చంపి చూడు చాలా చాలా బాగుంది. ప్రాచీన కాళీ మందిర్ బాగుంది. తల్లి కూడా చాలా అద్భుతం. ప్రాచీన చిన్న చిన్న దేవాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి పెద్ద దేవాలయాల కన్నా. ఎంత ఘాటు ప్రాంతం అండి. ఘాటుకైతే వచ్చాను. కేసీ ఘాట్ అనేది ఎక్కడ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేసి ఇక్కడున్న మందిరానికి తర్వాత అయితే వెళ్దాం. బోటింగ్ ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. బృందావనం అంతా కూడా మనకి కృష్ణ రాధమ్మ. ఇదిగో ప్రస్తుతానికైతే కాళీమాత మందిరికి అయితే వెళ్ళాం. యమునా నది, గంగ అయింది, ఇప్పుడు యమునా నదికి వచ్చాం. సో ఇదిగోండి ఇదంతా కూడా మనకి కేసీ ఘాట్ అంటారండి. కేసీ ఘాట్ ప్రత్యేకత ఏంటంటే చెప్పాలంటే నాకు బృందావనంలో ఇదే మనకు ఫేమస్ ఘాటు. కృష్ణ భగవాన్ని చంపడానికి కంస కేసీని పంపిస్తే ఆ కేసీని కృష్ణ భగవానుడే చంపేసి ఇక్కడ నది స్నానం అయితే చేస్తాడు. చాలా అద్భుతమైన ఘాట్ ఇది. కానీ మరి ఏంటి మరి హారతి 4:30 అన్నారు, ఎవరు జనమే కనిపించట్లేదు. అసలు హారతి ఎక్కడ జరుగుతుందో ఏంటని అర్థం కావట్లేదు. బా ఎండ ఏంటి ధూమ్ లాడించేస్తుంది. ఇలాగైతే చాలా కష్టమే. ఇంక ఉత్తరప్రదేశ్ ఇంక ఎంటర్ అయ్యాను లేదు ఇంత ఎండ. ఇది ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం ఏం అర్థం కావట్లేదు. బాబు హారతి ఎక్కడ జరుగుద్ది ఏంటి చూడండి. మనకి చక్కగా 3 శివలింగాలు అయితే ఉన్నాయి. హరహర మహాదేవ్. ఇదంతా కేసీ ఘాట్ ఇది. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది ఘాట్. కాకపోతే నేను హారతి ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నాను. కానీ వాళ్ళు అడిగితే ఏమంటున్నారంటే మనకి ఎవరికి టైం అనేది సరిగ్గా తెలియదు. ఒకళ్ళు 7 అంటున్నారు, ఒకళ్ళు 5 అంటున్నారు, ఒకళ్ళు 6 అంటున్నారు. ఇదే మనకు అద్భుతమైన కేసీ ఘాట్. పడవలో బోటింగ్లు అయితే ఉన్నాయండి. అది మీరు బోటింగ్ ఇదంతా ఘాట్ అంతా తిప్పుతాడు. 200 చార్జ్ చేస్తారు. సో గ్రూప్గా ఒక్కడికైనా కూడా 200 చార్జ్ చేస్తారు. మరి నేను నా ఒక్కడిని ఏమి ఎక్కుతాను అని చెప్పేసి నేను ఎక్కలేదు తప్పించి ఆల్రెడీ చాలా రైడ్లు ఇది చేశాను. నాకు ఫీల్ కూడా లేదు. ఇక్కడ యోగం జరుగుతుంది. అది కూడా హనుమాన్ మందిర్. సో ఇదిగోండి కేసీ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాను. హారతి టైమింగ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదిగోండి హారతి ఘాట్ ఇదే అని. మనకి సాయంత్రం 6:30 నుండి 7:30కి, వింటర్లో అయితే 4:30 నుండి 5:30కి అని చెప్పారు. సో నేనైతే మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మళ్ళీ 1-2 మందిరాలు ఇక్కడ కవర్ చేసుకుని మళ్ళీ వస్తానండి ఇక్కడికి. ఫర్ నౌ స్టే ట్యూన్డ్. సో ఇది చాలా అద్భుతమైన దేవాలయం. ఇది ఎంట్రన్స్ రాధారమణ దేవాలయం.
సో అతను అన్నారు అరగంటలో దర్శనం అయిపోతా అన్నారు కాబట్టి మళ్ళీ వచ్చాను, లేకపోతే దర్శనం కాకపోతే మధ్యలోనే వెళ్ళిపోతాను. కానీ హారతికే వచ్చాను నేను, హారతి అయిపోవాలి. ఈ దేవాలయం ఇది భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. ఫర్ 40 బిల్ల రాధారామన్ దేవాలయం 500 ఏళ్ళ నాటి కాలం దేవాలయం అండి ఇది. ఏంటి అంత బీడు ఉంది, మనం వెళ్తే రాగలమా? మనకు దాదాపు చాలా దేవాలయాలు ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా మంది రద్దీ. మరి ఇది ఎంత టైం పడుతుందో, అరగంటలో అవుతుందా లేదా ఏంటి అది తెలీదు. ఇది అయిపోతుంది తొందరగా. చాలా బాగుంది దేవాలయం. భక్తులు అయితే చూడండి, ప్రతి దేవాలయం కూడా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సందు ఖాళీ లేదు. చక్కగా నా దర్శనం అయితే అయిపోయింది. నేను మళ్ళీ ఇదిగోండి నేను ఘాట్కైతే వెళ్ళిపోతున్నాను. టైం అనేది అస్సలు వృధా చేయను. కోతలు పవర్ఫుల్గా చూడడం కాదు, గట్టిగా పట్టుకోకపోతే తీసేస్తే సందుల్లోనూ ఆడికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో సహజీ టెంపుల్ ఇందాక నేను నిధివానం అనుకొని వేరే ఇది చూపించేసాను. సహజీ టెంపుల్కి అయితే వెళ్దాం. బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ సహజీ టెంపుల్ ఇది. ఇందాక నిధివానం అని చెప్పాను కానీ సో ఇక్కడ మనకు ఉన్నవి 12 కాలంలు ఉంటాయి. ఆ 12 కాలంలు కూడా ఒకే హైట్, 15 మీటర్ల హైట్ అండి ఇవన్నీ కూడా. సో అద్భుతమైన దేవాలయం, బ్యూటిఫుల్, చాలా బాగుంది. కాకపోతే మంకీస్ అయితే ఉన్నాయి, ఫోన్లు అయితే తీసుకెళ్ళిపోతాయి. చూడండి, బందర్లు అనేవి రానివ్వవు. సాహా కుందల్లాల్ కట్టించిన అద్భుతమైన మందిర్ ఇది. చూడండి, ఫోన్లు పట్టుకొని వెళ్ళిపోతే మాత్రం ఏమి చేయలేం. అవి ఇస్తాయో భద్ర కొట్టేస్తాయో ఏమీ తెలియదు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. కోతులతో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. బ్యూటిఫుల్. ఫ్రూటీ ఇస్తే ఫ్రూటీ చేతిలో పడాలి. ఫ్రూటీ చేతిలో పడితేనే కానీ అవి ఇవ్వవు. ఇంకా ఇవ్వలేదు. ఆ కళ్ళతలు పట్టుకున్నాను. చూడండి, చాలా అద్భుతమైన నిర్మాణం. నా దగ్గర నుండి అవి తీయాలి అంటే వాటికి ఎంతో ధైర్యం అనేది ఉండాలి. అంత ఈజీగా నా దగ్గర రావాలండి. దానికి తెలిసిపోతాయి వాటికి ఎవరి దగ్గర రావాలి, ఎవరి దగ్గర రాకూడదని. ఇంపార్టెంట్ నోటీస్: షూస్ ఆర్ నాట్ అలౌడ్ అప్ స్టేర్స్, ఎంట్రీ గేట్ ప్రొహిబిటెడ్ వెన్ గేట్ క్లోజ్డ్, బివేర్ ఆఫ్ మంకీ, డు నాట్ ఫీడ్ దెమ్. చాలా అద్భుతమైన నిర్మాణం. కాబట్టి కోతులు అది చూసారా, ఎన్ని కోతులు ఉన్నాయంటే అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్. సో లోపల ఏముందని చూస్తున్నాను. లోపలికి వెళ్ళి అయితే మనం చూసి వస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఫ్రూటీ తాగేస్తుంది. అది బృందావనంలో ఫ్రూటీ అనేది వెరీ ఫేమస్. దట్ ఈజ్ ఓన్లీ డెడికేటెడ్ టు మంకీస్. ఆల్ ఫ్రూటీస్. సో అవి మీరు వెనక ముందు చూస్తే మీ దగ్గర రావు. సో బృందావనం వచ్చేటప్పుడు మీరు ఫ్రూటీలు క్యారీ చేయాలి. చూడండి, ఫ్రూటీలు ఉఫ్ ఊది పడేస్తున్నాయి, తాగేస్తున్నాయి. బాగుంది, అద్భుతమైన కట్టడి. ఫోన్ గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్తాను, ఎందుకంటే అటాక్ చేసిందంటే మళ్ళీ అది ఒకసారి లోపల ఏముందో. ఇదే మనకి సహజీ టెంపుల్. 12 కాలాలు ఉన్నాయి, అన్ని ట్విస్టెడ్ కాలమ్స్. చూసారా, అన్ని ట్విస్టెడ్ కాలమ్స్ ఒకే మాదిరిగా ఉన్నాయి. అన్నీ కూడా 15 feet హైట్. చూసారా, ఎక్కేస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. రాధే బ్యూటిఫుల్.
సో ఈ సాజీ టెంపుల్ కూడా మీరు చక్కగా ఈసారి వచ్చేటప్పుడు మన నిధివనం సమీపంలోనే ఉంది. ఇంక్రెడిబుల్ ఆర్కిటెక్చర్ చూడండి, అద్భుతం. బృందావనంలో దేవాలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హరే కృష్ణ. బ్యూటిఫుల్. సో ఇవన్నీ కూడా రాత్రి ఓపెన్ అయ్యాయి. అంటే నేను రాత్రే రావాలి, రాత్రి వస్తేనే మనకి ఈ దేవాలయం అదిగో లాగేస్తుంది. భయపెడితే మాత్రం వదలవు. నేనైతే ఇప్పుడు ఆవిడని కాపాడాను, థ్యాంక్స్ అంటుంది ఆవిడ. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఎంత అద్భుతమైన దేవాలయాలు చూసారా, చాలా అద్భుతమైన దేవాలయాలు. ఏంటో దేవుడు నాకు ఏవో చూపిస్తున్నాడు. చక్కగా ఎక్కడో ఉండేవాడిని ఈ భారతదేశాన్ని తిప్పుతున్నాడు నాకు. ఇది నేను ఒక్కడనే నా వల్ల కాదు, నేను తిరగట్లేదు. ఏదో శక్తి, ఆది పరాశక్తి మనతో ట్రావెల్ అయితే చేస్తుంది. బ్యూటిఫుల్. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. డిజైనింగ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్. చూసా కోతులు అన్ని అందరి దగ్గరికి వెళ్తుంది కానీ నా దగ్గరికి రాలేదు. నాకు తెలుసు ఈ మనిషి ప్రమాదం. ఫ్రూటీల మీద ఫ్రూటీలు తాగి ఇక్కడ ఒక్క కోతులకు ఒక్కటి అలా ఇష్టం. చాలా అద్భుతం. చూడండి, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో కోతుల మీద మీకు భయం లేకపోతే చక్కగా దేవాలయంకి వచ్చి కవర్ చేసుకోవచ్చు. కానీ కోతులు మీకు భయపడతాయి, భయపెట్టి మీ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని చక్కగా అట్లా ఫ్రూట్ ఇస్తే మళ్ళీ వదిలేస్తాయి. చాలా అద్భుతమైన దేవాలయం. ఇది చాలా దూరం నుండి తీస్తాను ఈ యాంగిల్. కొంచెం కోతుల దగ్గర మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి చూసారా, దొంగ వారిలో వెళ్ళి వెనక్కి తిరిగితే ముద్రలు వచ్చేస్తాయి పర్ర మరి. అవే తప్ప దేవాలయం మాత్రం డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు విజిట్. బ్యూటిఫుల్. సో అది మనకి సాజీ టెంపుల్. ఆ పక్కకు వెళ్తే మనకి ఏంటంటారు, అది నిధివనం. ఆ పక్కకి వెళ్తే మన ఘాట్స్, రాధారమన్ మందిర్, ఇవన్నీ కూడా ఒకే రూట్లో ఉంటాయి. సో చక్కగా మీరు అవన్నీ కూడా ఈ పక్క మీరు కవర్ చేయొచ్చు. ఆ పక్కకు వెళ్తాను, ఇంక వల్లభా టెంపుల్ ఉంది. అవన్నీ కూడా రేపు వెళ్ళి మార్నింగ్ వెళ్ళానంటే మొత్తం అన్నీ కవర్ చేసి పడేస్తాను. అది మధుర అంటే మధుర ఓన్లీ 1 బస్సు ఒకటి ఉంది. మరి ఇవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవే కాబట్టి టైం ఉంటే వెళ్తాను, లేకపోతే లేదండి. సో కోతులు అయితే ఉంటాయి విపరీతంగా, అవి మాత్రం మీరు చూసుకోవాలి. షాప్స్. రాధా వల్లభజీ దేవాలయంకి వెళ్ళే సమీపంలో మనకి నరసింహ దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కూడా మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన దేవాలయాలు. బృందావనం మొత్తం కూడా చాలా దేవాలయం. మనకి రాధమ్మ, కృష్ణయ్య, మన నరసింహమూర్తి, భూదేవి, శ్రీదేవి, మనకి కృష్ణ భగవానుడు, మహాదేవుడు. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. హర హర మహాదేవ్. ఇది కూడా మనకి శివయ్య కూడా ఇక్కడే ఉంది. మనకి ఇవన్నీ కూడా స్వయంభులింగాలు. అద్భుతం, చాలా అద్భుతం. రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. బ్యూటిఫుల్. సో ఈ మందిరాలకన్నీ గోపీనాథ్ దేవాలయం కూడా మనకి రాధమ్మ దేవాలయం దగ్గరే ఉంది. రాధా వల్లభ దేవాలయం సమీపంలో ఉన్నాయి. సో ఇవన్నీ రేపు మీకు మై గైడ్ మ్యాప్ అని చెప్తాను, చక్కగా అయితే వచ్చి దర్శించుకోండి. ఇదిగోండి, ఫైనల్లీ నేను రాధా వల్లభాజీ మందిర్కి అయితే వచ్చాను. చాలా కోతులు అయితే ఉన్నాయి, కోతుల గురించి మీరు చూసుకోవాలి. ఇది మనకి ఎంట్రన్స్. ఇది బ్యూటిఫుల్. చూడండి, లైటింగ్తో వెలిసిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. చాలా ప్రత్యేకత కలిగిన దేవాలయమేనండి. సో ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఎన్నో దేవాలయాలు చూసే స్కల్ప్చర్స్ అనేవి డీటీస్ పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో ఏ స్కల్ప్చర్ కూడా ఇక్కడ డీటీ పెట్టలేదు. అక్కడ ఉన్న ఐడిల్ కూడా మనకి శివయ్య తన భక్తుడు ఆత్మదేవికి ఇస్తారు. సో ఇండైరెక్ట్లీ ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉన్న స్కల్ప్చర్ని ఎవరు కూడా ప్రతిష్ఠించలేదు.
సో ఆ భక్తుడు ఆత్మదేవి మాత్రమే ప్రతిష్ఠించినట్టు మన పూర్వీకులు చెప్పుకుంటుంటారు. సో హర హర మహాదేవ. సో ప్రతి దేవాలయం క్రౌడ్ అనేది విపరీతం. చక్కగా లోపలికి అయితే దర్శించుకుంది. సో ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా అన్ని కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని, హిస్టారికల్ టెంపుల్స్, ఏన్షియంట్ టెంపుల్స్, 7 టెంపుల్స్ అన్నారు కదా, ఆ 7 టెంపుల్స్ అని వెళ్ళి కవర్ చేస్తున్నాం ఒక్కటే. ఈ రోజు అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కానీ రేపు తొందరగా వచ్చి స్టార్ట్ అయింది, కవర్ చేస్తాం. చూడండి, ఓ జనం విపరీతం, జనం చూడండి ఎంతమంది జనం. క్రౌడ్ అయితే చాలా చాలా బాగుంది. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. క్రౌడ్ అనేది మాత్రం సంఖ్య మాత్రం మర్చిపోవాలి మీరు. ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రౌడ్ అనేది విపరీతం. హరే కృష్ణ హరే కృష్ణ రాధా హరే 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 విపరీతం. చాలా అద్భుతం కట్టడి కూడా, ఇదంతా కూడా చక్కగా డ్యాన్స్ కూడా, ఇక్కడ నాట్యం కూడా జరుగుతుంది. ఏకంగా దోసేస్తున్నారు, రికార్డింగ్ కూడా చేయనివ్వట్లేదు. బాగుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అదిరిపోయింది. కరెక్ట్గా మంచి టైంకి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. రాధా రాధే. చూడండి ఏంటి మీ సెల్లలు ఫోటోగ్రఫీ లేదు అన్నారు కానీ యాక మరి ఎవడు ఆపడు, ఎవడు బాగా అన్నాడు. మరి దేవుడు చూసిన తర్వాత మరి భక్తుడు ఆగడండి. గొంతు అంటే కమాన్. సో ఇది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి కళ్యాణాలకి చాలా ఫేమస్ అండి. మన మ్యారేజెస్ అనేవి చాలా ఫేమస్ ఈ దేవాలయాల్లో. ఇంకా ఆ ఫేమస్ అంటే ఇంకెవరో కాదు, ద ఆల్మైటీ లార్డ్ కృష్ణ అండ్ రాధాదేవికి ఇక్కడ మ్యారేజ్ సెరమనీస్ అయితే జరుగుతాయి. క్రౌడ్ అయితే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా, బృందావనంలో ప్రతి దేవాలయంలో క్రౌడ్ ఈ టైం లేదు ఆ టైం లేదు, ఇక నిండిపోయి ఉంది. మరి ఏ దేవాలయంకి వెళ్ళి చూడండి పరిస్థితి, లైన్ చాలా అద్భుతం. సో రాధా వల్లభ అంటే ఇంకేది కాదు, మనకి లార్డ్ కృష్ణ ద బిలోవ్డ్ గాడెస్ ఆఫ్ రాధా. అద్భుతం, చాలా చాలా బాగుంది. ఈరోజు బృందావనాన్ని ఫుల్ ఎంజాయ్ చేశాను. దేవాలయాలకు 1, 2 కాదు, మొత్తం దేవాలయానికి వెళ్ళాను ఈరోజు. చూడండి అక్కడ నీట్గా అక్కడ మెన్షన్ చేసి వచ్చేసావా వివాహ, అక్కడ మనకి లార్డ్ కృష్ణకి రాధాదేవి. కాకపోతే మరి ఆ టైం అయింది కానీ నాకు ఎప్పుడో ఏందని తెలియదు కానీ జనం మాత్రం ఊకపోస్తారా. సో టైం అనేది ఆసనం అయింది, మనకి చక్కగా దేవాలయం క్లోజ్ అయింది. ఈ రోజుకి నా టైం కూడా క్లోజ్ అయింది. ఛార్జింగ్ రేపు ఫుల్ టు పెట్టేసి ఎర్లీ మార్నింగ్ వస్తాను నేను. చక్కగా ప్రతి దేవాలయానికి మనం వెళ్దాం. అద్భుతం, చాలా చాలా బాగుంది. చూడండి దేవస్థానంలో ఫ్యాన్ కూడా చాలా కొత్తదాను. మరి ఈ వేడికి దాడులు తట్టుకోలేరండి. ఇది మనకి క్లోజ్ అయితే అయ్యింది. మనం కరెక్ట్గా 9 గంటలకు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసుకోవడం ఒకసారి నమస్కరించేది వెళ్ళిపోదాం. మాకు 9:10 అయింది. టైం ఇంకా ఓపెన్ చేయలేదు. మరి ఎప్పుడు 9:15 చేస్తారేమో కానీ ఇదే నా లాస్ట్. ఇది అయిపోతే ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మొదలు పెడతాను. మార్నింగ్ హారతలు అన్నీ అయిపోయి ఈరోజు చక్కగా దర్శనాలు అయిపోయి
వెరీ గుడ్. రాధే 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 అంతే. రాధే 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 రాధే. ఇది ఒకవైపు, రిషికేశ్ ఒకవైపు, హరిద్వార్ ఒకవైపు, ఇది యమునా నది వైపు, కృష్ణా వైపు, నెక్స్ట్ వారణాసి వైపు, రాముడు వారి అయోధ్య వైపు. ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇటువంటి గంట కొట్టారు, ఇప్పుడు మనకి తలుపులు అనేది తీస్తారు. సో 9:30 వరకు ఇది దేవాలయం చుట్టూ తిరిగి కొంచెం ఎగ్జాస్ట్ అయితే అయ్యాను. బృందావనంలో చాలా వేడైతే ఎక్కువ ఉంది. అద్భుతమైన దేవాలయం అంటే రాధా వల్లభ దేవాలయం. సో ద బిలోవ్డ్ గాడెస్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఇక్కడ మన మంకీలు కూడా తిరుగుతున్నాయి. మన ప్రమాదం, ఇది ఫోన్ ఎలా పడితే అలా పెట్టడానికి అయితే అవ్వదు. చాలా అద్భుతమైన దేవాలయం. మనకి ఇది ఎక్కువజామున 8 గంటల నుండి 12 గంటల వరకు ఓపెన్ అవుతూ మళ్ళీ 12:45 అలా క్లోజ్ అవుతూ ఈవినింగ్ అనేది మన 5:30కి ఓపెన్ అవుతుందండి. 5:30 to 9 o'clock అంటారు, కానీ 9 o'clock దేవస్థానం అయితే ఓపెన్లోనే ఉంటుంది. 9:30 వరకు, ఇప్పుడు 9:30 వరకు మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారు. సో చాలా బ్యూటిఫుల్ దేవాలయం. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ టెంపుల్స్ ఇన్ బృందావన్. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాధా వల్లభ దేవాలయం అండి. సో రేపు ఏకుజాములు లేచి బంకి బిహారీ దేవాలయం మొదలు పెడతాను. సో ఫర్ నౌ బాయ్. సో అయిపోయింది. ఇవే విశేషాలు ఈ రోజు అందరికీ. తిరిగిసాం, గట్టిగా అయిపోయింది. ఇది ఫ్యామిలీ ఇలా ఉంది, ఫ్యామిలీ ఫోటో బాగుంది, చాలా చాలా బాగుంది. లైటింగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో వాళ్ళు చేతిలో పట్టుకున్నారు కదా, దాన్ని సాక్షి గోపాల్ అంటారు. అది నేను ఎక్కడ, ఇది కూడా అవన్నీ సాక్షి గోపాల్. బ్యూటిఫుల్. సో ఈరోజు రాధమ్మకి సెలవు ఇచ్చేసి రేపు మళ్ళీ విహారం అయితే ప్రారంభిద్దాం. ఫర్ నౌ గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ ఫ్రమ్ బృందావన్. ఏంటి క్రౌడ్ విపరీతం, బాబా ఏడు రాత్రి అయితే మరి ఇంక ఇది ఒప్పేటట్లేదు. మొత్తం రాధాకృష్ణులకు సంబంధించిన వస్తువులే ఉన్నాయి. 15% బ్యాటరీ డౌన్ అయింది. గాజులు, దుద్దులు, స్వీట్లు. ఈరోజు నేను చాలా ఇచ్చానండి. ఈరోజు చాలా ధర్మాలు చేశాను, కానీ ఇంకా
ధర్మాలు అంటే ఇంకా నేను నీరు కూడా హాల్లో కలిసిపోవలసిందే. దాదాపు ఒక 500 దాకా ఇచ్చాను. పొద్దున్న ఒక అమ్మాయికి భోజనం పెడితే, భోజనం కాదు ఇంక మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా కావాలని చెప్పి మరి వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ ఒక 50 రూపాయలు చేతికి ఇస్తే 50 రూపాయలు చాలు, 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చాను. ఇంకా దారంతా అందరికీ ఇవ్వాలంటే మన వల్ల కాదు. ఇది వచ్చి చాలా అద్భుతం. స్వీట్స్, ఇది లస్సీ. మరి షర్ట్లైంటి ఇది లేదు అది లేదు, దోసకాయలు ఇవి తినేస్తే బాగున్నట్టుంది ఈరోజు. మరి గేటి కాకపోతే మన బృందావనంలో అన్నీ స్విగ్గీ పని చేస్తుంది, అదే మేజర్ అడ్వాంటేజ్. సో మధురాకి వెళ్ళాలంటే మధురాకి ఈజీగా వెళ్ళొచ్చు. 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళలేకపోతున్నానంటే అర్థం చేసుకోండి ఎంత టిపికల్ అనేది. ఇక్కడ దాదాపు ప్రయత్నిస్తాను. ఒక్క దేవాలయం ఉంది మధురాలో, అది పానీపూరి పల్లి. మధురాలో ఉంది కానీ దేవాలయం, అది ఒక్క దేవాలయం ఉంది, అదే మెయిన్ ఫేమస్. మనకి ఇది కూడా బృందావనంలో ఎక్కువ ఈ స్వీట్లే దొరుకుతాయి. అంతా రాధా రదే 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 అంత కృష్ణమయం. ఇదంతా ఎంతమంది జనం, ఓహో అద్భుతం. ఏంటి ఈ దేవాలయాల్లో, అందుకని అప్పుడప్పుడు అన్ని దేవాలయాలకు వెళ్తే తెలుస్తుంది. ఒక్క సింగిల్ దేవాలయానికి వెళ్ళి ఒపీనియన్ చెప్పుకుంటే కాదు, మొత్తం ప్రపంచం ఇక్కడే ఉన్నారు. మొత్తం సన్సెట్ పడుతుంది. ఈ దర్శనం అయిపోయి కూర్చున్నారా లేకపోతే ఇంకా దర్శనం చేసుకుంటున్నారా ఏంటి తెలియదు. బాబా ఏంటండి జనం, అరే బుషి ఏటి పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో, ఎటో వెళ్ళిపోతారన్నారు, నాకే తెలియదు. అసలు గమ్యం లేని దారిలాగా అయిపోయింది. గాలి ఎటు మళ్ళిస్తే అటు వెళ్ళిపోతున్నాను. బ్యూటిఫుల్ ప్రేమ్ మందిర్. ఏంటి జనం ఏంటి, ఇదేంటి ఉత్తరప్రదేశ్ మొత్తం అంతా ఒక గందరగోళం హడావిడి ఫ్యాక్టరీలో ఉంది. బాబా సవారీల మీద వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే చాలా తోచేస్తారు చూస్తారా. మనుషులు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. లాగింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏటదా
ఇంత జనంలో ఎలా చేస్తారో ఏంటంటే మరి ఏ తప్పదురా తమ్ముడు. మరి ఏంటి మరి జనాన్ని మరి అద్భుతాన్ని చూపించాలి కదా. బృందావనం అంటే ఒక కుర్చీ ఎక్కడలాగా ఎంతమంది జనాభా వస్తున్నారు. బంకే బిహార్ దేవాలయం ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు నడిచి అంటే మరి ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఈ సంస్థ ఇచ్చినట్టు ప్రైమ్ మందిర్, ఇస్కాన్ మందిర్, శ్రీ మందిర్, బంకేజీ మందిర్. ఇంకా నార్మల్ పీరియడ్లోనే ఎంతమంది జనం అయితే ఇంకొకసారి ఊహించుకోండి. ఇంకే సాటర్డే సండే అయితే పరిస్థితి ఏంటి. ఇది వర్కింగ్ డేస్లోనే ఎంతమంది జనం ఉన్నారు. బాగుంది, వైబ్ అనేది చాలా చక్కగా ఉంది. నార్మల్ టైంలో పరిస్థితి ఇలాగ ఉంటే ఇంకా వీకెండ్ ఏ టైంలో వస్తే ఇంకెంతమంది జనం ఉంటారో ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది. ఏటి బృందావనమా ఇది ఏ వనమో నిధి వనమా. బాగుంది. షాపులకి ఏం తీస్తాను, జనాలకి తీస్తాను. బంకే బిహారీ దేవాలయంకి ఇక్కడ నడుచుకుని వెళ్ళలేం. ఇదేంటండి జనం ఎంతమంది, నాకు అసలు నేను ఊహించలేదు ఎంతమంది జనం వస్తున్నారు. సవారీలు ఇవి ఫారినర్ చెప్పాను కదా, ఏళ్ళు సంవత్సరాల నుండి ఉండిపోయినారు ఇక్కడని. కృష్ణ భక్తులు వీళ్ళందరూ కూడా. హరే కృష్ణ హరే రామ్. బాగుంది, వైబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్. రదే రాధాకృష్ణ. జనం విపరీతం. కాకపోతే ఎండ అనేది కొంచెం తీవ్రత అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. చూడండి కృష్ణ భక్తులు. బంకే బిహారీ చూడండి ఎంత పెద్ద విగ్రహాలు. విఘ్నేశ్వరుడిది, అక్కడ ఆంజనేయుడిది. బాగుంది, చాలా బాగుంది వైబ్. బ్యూటిఫుల్. ఇది ఒక ద్వారం. ఇదంతా భక్తి వేదాంత స్వామి గేటు. బా, హనుమాన్ స్టాచ్యూ చాలా పెద్దది. చూడండి ఎంత పెద్ద హనుమాన్. ఇంక్రెడిబుల్ అండి, చాలా బాగుంది. బ్యూటిఫుల్. ఈ భక్తి స్వామి వేదాంత గేట్ సమీపంలోనే మనకి అద్భుతమైనగా ఉంది. అక్కడ వినాయక దేవాలయం కూడా ఉంది. బ్యూటిఫుల్. విఘ్నేశ్వరుడు పాదాల దగ్గర ఎలక. బాగుంది చూడండి, ఎంత బాగుందండి అంత బాగుంది. వెళ్తాను ఒకసారి లోపలికి వెళ్ళి ఏముందండి చూస్తాను. బా, ప్రాచీన హనుమాన్ మందిర్ ఇది. బృందావనం అది నెక్స్ట్ లెవెల్ అండి, ఇంక్రెడిబుల్. నేను ఎంత కొన్నాను సార్, 200 కొంటున్నాను ఇక్కడ బృందావనంలో. ఇక్కడ ఒక వారం రోజులు ఉన్నా కూడా తప్పులేదు. చూస్తాను మూడు బట్టి, రేపు మూడు బాగుంటే రేపు కూడా ఉండిపోతాను. చక్కగా కవర్ చేసుకుంటాను. ఈ ప్రాంతం అంతా అంత అద్భుతంగా ఉన్నప్పుడు ఒకరోజు ఉండడం తప్పులేదు. అన్నీ కవర్ అయిపోయి స్టిల్ లెట్స్ సీ. ఇక్కడ మాత్రం పాజిటివిటీ అనేది పోదు. ఎన్ని రోజులు ఉన్నా కూడా పాజిటివిటీ అనేది పోదు. జనం ఆరాధన. కొంచెం ఎండ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, కానీ లేకపోతే మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఈశ్వరుడు, పార్వతీదేవి, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి, రాములు వారు, లక్ష్మీ సీతాదేవి. బాగుంది. చూస్తాను, ఇంక రాత్రి అంతా చూస్తాను. నైట్ డిసైడ్ అవుతాను, ఉండాలంటే ఉంటాను. ఎందుకంటే
అమేజింగ్ సిటీ అండి. ఇక్కడ మనం ఇక్కడ చాలామంది వాళ్ళు ఉండిపోవడం కాదు కానీ నేనే ఉండిపోతాను, అంత బాగుంది ఇక్కడ. డబ్బులు కూడా తక్కువే కాబట్టి ఒక 2-3 రోజులు ఉంటే బాగుండేది, కానీ చూద్దాం మనకు టైం అనేది సెట్ అయితే ఉంటాను, లేకపోతే వెళ్తాను. ఏంటి నేను బంకే అంటే వాళ్ళు బాకే అంటున్నారు, బాకే బిహారీ. ఏంటి జనం ఎన్నో శక్తిరాలకు వెళ్ళారు కానీ ఇది సందుల్లో ఇంక వారణాసి పరిస్థితి ఎందుకు నాకు ఏం అర్థం కావట్లేదు. కవర్ చేయలేరండి బృందావనం. మీరు వారం రోజులు ఉన్నా కూడా మొత్తం దేవాలయాన్ని కవర్ చేయలేరు. మనం సాధ్యమైనంత వరకు కవర్ చేసుకోవడమే. ఈ దేవాలయంతో నా పరిపూర్ణంగా ముగిస్తాను. చూడండి ఆ కోతులు ఉన్నాయి కదా, అటాక్ చేస్తే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. జనం విపరీతం. ఫస్ట్ ఇక్కడ మనకి నిధివనంలో ఉన్న దేవాలయాన్ని మనకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలా అట్లా నడవడానికి సందు లేదు. నువ్వు ఎలా చేస్తున్నావు? ప్రేమ మందిర్ అయితే దర్శనం అయ్యింది. చీకటి అయిపోయినా కూడా ఈరోజు దర్శనం అనేది చేయాలి. ఇది మొత్తానికి ప్రవేశానికి అయితే వచ్చాము. బా చీకటి అయిపోయింది కానీ మార్నింగ్ వచ్చింటే బాగుంటుంది. బా గుద్దికి వెళ్ళిపోతారు. మరి ఇది లేదు ముసలి వాళ్ళ పరిస్థితి మరి అంతేని. సోలో వస్తే నా పరిస్థితి ఎలా ఉందంటే ప్రవేశ మార్గం వచ్చానమండి ఫైనల్లీ. బా ఎనర్జీలో ఉందా అమ్మ. బా సో బాంకే బిహారీ మందిర్కి అయితే వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. చాలా రద్దీ కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నాకు రోజు న్యూ ఎక్స్పీరియన్స్ అని. షర్ట్ చూడండి మొత్తం అంతా తడిచిపోయింది, మొత్తం అసలు వదలలేదు. వెళ్ళి ఆ తల్లిని లోపలికి వెళ్ళి ఒకే ఒక్క డేట్ అయితే ఉంది. అది మనకి కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ రాధాకృష్ణ. నేను ముందు వెళ్ళిపోయింది అది రాధా వల్లభాయ్ దేవాలయం. నాకు అది బాకీ బిహారీ అన్నారు కానీ మళ్ళీ వెంటనే పరుగులు తీసి బాకీ బిహారీ ఆ కిందలు వెళ్ళి ఆ మీద ఎక్కి మళ్ళీ జుమ్ అని వెళ్ళాను. వెళ్తే మనకి ఫైనల్లీ బాకీ బిహారీ వచ్చింది. మళ్ళీ కింద తీసుకొచ్చి ఆ బాకీ బిహారీ ఎగ్జిట్లో పెట్టాడు. మళ్ళీ నేను రాధా వల్లభాయ్ దేవాలయంకి వెళ్ళి నా చెప్పులన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద తతంగం. కానీ బృందావనం వచ్చేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి, తక్కువ బడ్జెట్లో ఉండండి. నేనైతే ఒక ధర్మస్థలంలో నాకు ఎలా చేయరు కాబట్టి ఒక ధర్మస్థలంలో నేను ఉన్నాను. చక్కగా నాకు 200 రోజు 200 చార్జ్ చేస్తున్నారు. పడుకోవడానికి ఒక స్మాల్ బ్లాంకెట్ ఒకటి ఇచ్చే పడుకుంటున్నాను. మరి బ్యూటిఫుల్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. బృందావనం టూ అమేజింగ్. డెఫినెట్గా నాకు మళ్ళీ ఉత్తరప్రదేశ్ స్టార్టింగ్లో వైబ్ అనేది నాకు అంతగా నచ్చకపోయినా కూడా ఇగ్నోరింగ్ ద హీట్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ సో ఫార్ ఐ హ్యావ్ విజిటెడ్ అండ్ ఐ వుడ్ నాట్ సే నో టు కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్. నేను డెఫినెట్గా మళ్ళీ వస్తాను. బృందావనం చాలా బాగుంది. కాకపోతే మనకి రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి బృందావన కట్ట దగ్గర నుండి కొంచెం ఇబ్బంది. బృందావన కట్ట దగ్గర నుండి మనకి ఆటో వాళ్ళతో రావాలంటే షేరింగ్లో వస్తే పర్వాలేదు, ఒక 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. షేరింగ్ అని దొరకకపోతే 200 ఛార్జ్ చేస్తారు. అది ఒక్క తప్పించి మధురాకి మనకి బస్సులు ఉన్నాయి. బృందావనం మొత్తం ఎక్స్ప్లోర్ అవ్వడం కూడా బస్సులో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే కొంచెం గవర్నమెంట్ అనేది కొంచెం ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేసినట్లయితే ఇది ఒక కురుక్షేత్ర. ఇప్పుడే కురుక్షేత్రం ఉందంటే ఇంకా ముందు ఇంకెంత పరిణామాలు. ఇంకా నార్మల్ వర్కింగ్ డేస్లోనే ఎలా ఉందంటే ఇఫ్ ఇట్స్ గోనా బి ఏ వీకెండ్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ స్టే హియర్. నేను వైబ్ అయితే చాలా బాగుంది. నాకు కుదిరితే నేను రేపు కూడా ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ అవుతాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై, టేక్ కేర్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బాకే అండ్ రాధా వల్లభాయ్ మందిర్. సీ యూ, గుడ్ నైట్. राधे राधे। गिराशिला है। जब सनातन गोस्वामी जी वृद्ध हुए थे तो उनको 2 गिराशिला प्रदान किया था केशवमान ने बालूक में आके। तो एक गिराशिला दामोदर मंदिर में जीव गोस्वामी को दिया कि जिसके 4 परिक्रमा लगाने से एक परिक्रमा मानी जाती है, जिसमें चरण चिन्ह, झड़ी के चिन्ह, बांसुरी के चिन्ह और गाड़ी खोल के चिन्ह है। सेम 2 कॉपी छोटे रूप में उन्होंने गोसाई जी को प्रदान किया था। बाद में जब ज़्यादा वृद्ध हो गए तो रेंगते परिक्रमा करते थे गिरिराज जी की, सनातन गोस्वामी जी। तो उन पे ऐसी कृपा करी गिरिराज जी ने कि उनके माल झील में स्वयं प्रकट हुए छोटे वाले गिरिराज। आप दर्शन कराइए नहीं छोटे वाले गिरिराज। बोलिए गिरिराज महाराज की जय। जय जय श्री राधे श्याम।
రాధే రాధే. జయ మల్లలాల్ కీ జయ. రాధే రాధే. బ్యూటిఫుల్, చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇదిగో దేవస్థానం క్లోజ్ అయిపోయేటట్టే ఉంది, గేట్లు వేసి కదా. నేను ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని వస్తాను, మళ్ళీ వస్తాను. సో ఇది కూడా మనకి వీధిలో చక్కగా ఇదైతే నేను అద్భుతంగా చూడగలిసే అదృష్టం అయితే దేవుడు నాకు ప్రసాదించాడు. ఇదిగోండి రంగనాథ్జీ మందిర్కి అయితే వచ్చాను. విష్ణు భగవానుడి దేవాలయం చక్కగా చూసారా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్ అండి. ఈ అద్భుతమైన దేవాలయాన్ని మనకి రాధాకృష్ణ గోవిందదాస ఫ్రమ్ చెన్నై 45 లక్షలు ఖర్చు పెట్టి అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్ రంగనాథ్జీ, చాలా చాలా బాగుంది దేవాలయం. రాధే కాదు, మనకి విష్ణు భగవానుడు లక్ష్మీదేవి. రాములు వారు, సీతాదేవి, నారద మహర్షి, హనుమాను, భాగ్యలక్ష్మి, భైరవలక్ష్మి, కోమలవల్లి, మత్స్య అవతారాలు, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం. ఏంటి దేవాలయం చాలా పెద్ద దేవాలయం అండి. మాతా జీతాజీ, కోమలవల్లి తల్లి, చూడండి ఇక్కడ కూడా మనకు లాలా బంబూకా మందిర్ అనేది ఉంది. అది కూడా మీరు ఈసారి టైం ఉంటే నేను వస్తాను, లేకపోతే మీరు అదైతే కవర్ చేసుకోండి. సో అది కూడా మన గోపేశ్వర్ మహాదేవ్ సమీపంలోనే. ఇవన్నీ కూడా మీరు పెద్ద దూరం నడన అవసరం లేదు, ఒక 200-300 మీటర్లు నడిస్తే ఈ దేవాలయాన్ని కవర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి హనుమాన్ మందిరం కూడా ఉంది, హనుమాన్ మందిరం కూడా క్లోజ్ చేసేసారు. సో ఇది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. గోపేశ్వర మహాదేవ్ దగ్గరికి వస్తే చక్కగా ఈ గోపేశ్వర మహాదేవ్ ఒకటి, ఈ 4 దేవాలయాలు చక్కగా కవర్ చేసుకోవచ్చు. దూరం మహాప్రభు మందిరం అంట, ఎలా క్లోజ్ చేసేస్తున్నాను కదా. ఎక్కడ చూసినా జనమేనే, పోస్తారు వాళ్ళు. ఇది ధర్మశాల అంటే ఎక్కడ దేవాలయాన్ని క్లోజ్ అయిపోయి 12 అయిపోయింది కదా.
మళ్ళీ వస్తాను కాసేపు 4:30 అయిన తర్వాత మళ్ళీ బంకి బిహారీ దేవాలయంకి అయితే వెళ్తాను. సో ఫర్ నౌ ఇట్స్ క్లోజ్డ్ అండి. బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, మరి ఏం చేయలేదు. బా దూసుకు వచ్చేస్తారు తుఫాను గన్నలలాగా. ప్రస్తుతానికి మందిర్ క్లోజ్ బాకే బిహారీ. కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోతులు కానీ చూసేయంటే మరి 20 రూపాయలు అంట గంటలు. తోసికి వెళ్ళిపోతారు మరి, వీళ్ళు లేదు వాళ్ళు లేదు. బా 100 రూపాయలేనండి ఏవి కొన్నా కూడా. ఉత్తరప్రదేశ్లో మాత్రం సంచలనం ఇది. ఒక మరో కురుక్షేత్రే. అమ్మాయ కాలు అనేది నీటిలో పెట్టగా కొంచెం చల్లగా అయ్యింది కానీ ఏ జై జై జై. బాగుంది వైపు అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంక వీకెండ్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఏమో కానీ బాబా జనం 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 పోస్తారు ఆల్రెడీ. సరేనండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ 4:30కి వస్తాను. బాగా బాడీ అనేది టైర్డ్ అయింది. చూడండి మరి ఉట్టి కాలుతో నడుస్తున్నారు. కాలు బొబ్బర్లు ఏవో తెల్లగా అవుతాయి కదా, తెల్లగా అయిపోయినాయి, కాయలు కాసిస్తున్నాయి. బిజీ రోడ్స్. ఇక్కడ నుండి కోతుల్లో జంక్షన్ స్టార్ట్ అండి. జాగ్రత్తగా ఉండకపోతే దందని వచ్చి ఎగిరి తీసుకెళ్ళిపోతాయి ఫోన్. బ్యూటిఫుల్ వైబ్. బృందావన్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. నాకు నచ్చింది బాగా. నేను ఎన్నిసార్లు ఏది చెప్పలేదు కానీ జనంతో నిండిపోతుంది. కాకపోతే మీరు వింటర్ సీజన్లో ఏ టైంలో వచ్చి ఉంటే బాగుండేది కానీ ఎండ ధూమ్ ఆడించేస్తుంది. లస్సీ అనేది వెరీ ఫేమస్. లస్సీ ఎక్కువ తాగి పడేస్తారు. లస్సీ కాదు ఏదైనా తాగి పడేస్తారు. మరి దీనికి తట్టుకోలేరు ఈ ఎండకి. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. మరి ఇప్పుడైతే నేను వెళ్ళిన సాయంత్రం పూట వెళ్తాను. ఇప్పుడు నేను దామోదర దేవాలయంకి అయితే వెళ్తున్నాను. ఆ దామోదర దేవాలయం దర్శించుకొని అక్కడ నుండి రంగనాథ్జీ, గోపేశ్వరు, పొద్దున 2 దేవాలయాలు అయితే వదిలేను. ఆ దేవాలయాలు కవర్ చేసుకుంటూ మిగతా దేవాలయాలకి అయితే వెళ్తాను. బాకే బిహారీ మళ్ళీ లాస్ట్కి వెళ్తాను. ఎందుకంటే చాలా దూరమైన దేవాలయం, చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం అండి అది. 5 అయింది కదా స్టార్ట్ ఇప్పుడు భజన. బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎంత కూడా సేవా కుంజు. సో ఇది మనకు 9 గంటల నుండి 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సో లోపల ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటంటే లోపల చూడడానికి అయితే వచ్చేది సేవా కుంజ్ అని చాలా దగ్గర మనకి ఇచ్చారు. ఇక్కడ గార్డెన్ ఉంటుంది, మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి. బందర్తో యూ విల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఇదంతా మనకి రాధా దామోదరకి వెళ్ళే సమీప మార్గంలో ఈ అద్భుతమైన సేవా కుంజ్ అయితే ఉంది.
బృందావనం మంకీస్ అంటే మరి మామూలు కాదు, అంత ఫ్రూటీ 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 మంకీస్. అందమైన ఫౌంటైన్. ఇదంతా కూడా సేవాకుంజ్. సో గార్డెన్, ఓన్లీ గార్డెన్ ఉందనుకుంటున్నాను. సో ఇక్కడ నుండి నేను దామోదర దేవాలయం సమీపంలోనే ఉన్నాను. దామోదర దేవాలయం చూసుకొని అక్కడ నుండి రంగనాథి దేవాలయం అయితే మనకి దేవుడు ప్రతిష్ఠించేటప్పుడు అయితే నేను వెళ్ళలేదు, కానీ నార్మల్గా ఇవన్నీ మంకీస్కి అడ్డాలాగా ఉంది. సో సేవాకుంజ్ వదిలిస్తున్నాడు మీరు అనకండి, ఇదే సేవాకుంజ్. మనకు అందమైన గార్డెన్స్, మంకీస్, సాలెపుట్ సేవ. సో బాకే బిహారీ దేవాలయం అయితే మరి అసలు అడ్డు ఆపు ఉండదండి. చాలామంది దేవాలయాలు, చాలామంది భక్తులు అక్కడికి వస్తూనే ఉంటారు. చాలా అందమైన గార్డెన్స్. ఇదే మనకి సేవాకుంజ్. సో మనకి రాధాకృష్ణులు అయితే అక్కడైతే ఉన్నారండి. ఎంత మనకి సేవాకుంజ్, బ్యూటిఫుల్ ఫౌంటైన్. సో బృందావనం అంది మనం 1 నెల రోజుల్లో కూడా కంప్లీట్ అవ్వదు, అంటే అన్నీ దర్శించుకొని కవర్ చేయాలంటే. నేనే ఇంకా స్పీడ్గా నాలాంటి ఒక హార్సే కవర్ చేయడానికి 3 రోజులు పట్టినా కూడా ఇంకా కవర్ చేస్తూనే ఉన్నాను. పాడి పడేస్తున్నారు. సో చెప్పులు లేవు కాబట్టి ఏ ఎగ్జిట్లో వెళ్ళినా కూడా పర్వాలేదు. ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ బృందావన్ ఇస్ డోంట్ వేర్ స్లిప్పర్స్. కానీ కాలు అయితే బొబ్బర్లు కాయల్లా కాసేసాయి. ఓన్లీ కొంచెం సాయంత్రం వేళ కాబట్టి పర్వాలేదు. యమునా నదిలో ఒక అట్లీస్ట్ ఒక 1/2 అవర్ కాలు కోసమే డిప్ చేసి స్నానం అయితే చేస్తే కానీ ఆ పాదాలు చల్లగా అయితే ఎక్క. కాకపోతే బృందావనం అంతా అద్భుతంగా ఉంది, కానీ మొత్తం బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది. మొత్తం అంతా కూడా చాలా వేడి. నేను కాశ్మీర్ ఇవన్నీ తిరిగి వచ్చాను కాబట్టి హిమాచల్ పర్వాలేదు, కాశ్మీర్ పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఉత్తరాఖండ్ దిగాను, ఉత్తరాఖండ్ హరిద్వార్ ఈ రిషికేష్ కూడా పర్వాలేదు. కానీ బృందావనంకి వచ్చానో లేదో, ఇంకా బృందావనంలో ఉంటే మనకి ఇంకా ఆగ్రా పరిస్థితి ఏంటి, వారణాసి అయోధ్య పరిస్థితులు ఏంటి తెలియదు. సో మొత్తం గోడ మీద ఉన్నవన్నీ కూడా నేను మ్యాక్సిమం నాకైతే అర్థం కావు, కానీ మీకోసమే తీస్తున్నాను. సో చాలా అందమైన గార్డెన్లతో కూడుకున్న ఈ సేవాకుంజ్. సో ఇక్కడ ప్రతి దేవాలయం కూడా మనకి 12 గంటలు క్లోజ్ అయ్యి 12 గంటల తర్వాత మనకి 4:30 రెస్ట్ అండి ప్రతి దేవుడికి. సో అందమైన గులాబీలు, వేప చెట్లు, మంకీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. లలితాకుండ్, లలితాకుండ్ అంటే ఇదంతా లలితాకుండ్ దర్శనం करिए राधे। ललिताकुंड जो भगवान ने సో కనిపిస్తుంది లలితాకుండ్ అది. कुछ करना है मनोकामना मांगते हैं, इसकी मनोकामना पूर्ण करके ललिता को बड़े प्रसन्न से नहीं सकते हो।
బృందావనం దేవాలయాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చాలా టైం అనేది టైము ఓపిక అన్నీ ఉంటేనే మీరు కవర్ చేయగలరు. నడిచే ఓపిక మెయిన్ ఉండాలి. ఇక్కడ బళ్ళు పనికిరావండి. బైక్ రెంటల్స్ అనేది ఇట్ ఈస్ నెవర్ రికమెండెడ్. బికాజ్ ఇంత ట్రాఫిక్లో మీరు బైక్ తీసుకుంటే పార్కింగ్ కూడా మీకు దొరకదు. మీరు చాలా ఇబ్బంది పడతారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ అదే డ్యాన్స్ అవుతుంది ఇక్కడ. ఏదో చూసారు వీళ్ళు. అంతే. సేవాకుంజ్ బ్యూటిఫికేషన్ 2011 నుండి 15 వరకు ఇదంతా కూడా అద్భుతం. మళ్ళీ నేను బ్రాజ్ ఫౌండేషన్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలేము. ఎగ్జిట్కి వచ్చామా. సో ఈ సేవాకుంజ్ సమీపంలోనే మనకి ప్రాచీన నందా భవన్ మకన్ చోర్ మందిర్ అయితే ఉంది. మకన్ చోర్ మందిర్. సో మకన్ అంటే ఇంకేదో కాదండి, బటర్ వెనదొంగ. బాగుంది, చాలా చాలా బాగుంది దేవాలయం. సరస్వతి మాత, రాముడు వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాను, దుర్గామాత, హర హర మహాదేవ్, శంభూ శంకర్, శివయ్య. సో శివ ప్రత్యేకంగా అంటే మన గోపేశ్వర మహాదేవ్ దేవాలయం ఉంది. మిగతావన్నీ కూడా ఇంకేం లేవు. చాలా అద్భుతంగా ఉంది. మీరు సేవాకుంజ్ సమీపంలోని ఈ దేవాలయం ఉంది. చక్కగా వచ్చేసి మీరు వీక్షించుకోండి. హర హర మహాదేవ శంభూ. దారల్లా దేవాలయాన్ని చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. శ్రీ శ్రీ గౌరంగ గాంధర్వ రష్ బిహార్జు. సో ఇక్కడ ఇదిగోండి మనకి రాధమ్మ, కృష్ణ భగవానుడు. బాగుంది. మనకి నల్లగా ఎప్పుడైనా కనిపిస్తే మేఘశ్యం అంటారు. మేఘశ్యం అంటే డార్క్ అండ్ బ్యూటిఫుల్. శ్రీ సరస్వతి హారతి. సో యమున హారతి కోసమే వచ్చే సరస్వతి హారతి అని మనకు జనరల్గా కనిపించదు. ఎందుకంటే సరస్వతి రివర్ అనేది ఇట్స్ ఇన్విజిబుల్. సో ఇవేనండి మనకి దేవాలయం విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా మీరు అందరూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చక్కగా ఈ అద్భుతమైన దేవాలయంకి అయితే వచ్చి చక్కగా వీక్షించండి. సో హరే కృష్ణ. సో ఎక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియజేస్తాను. ఇవి మాత్రం డెఫినెట్గా అటెండ్ అవుతున్నాను నేను. బయటికి తీసుకొచ్చేది సన్సెట్ అంటాను కదా, ఇది రియల్ సన్సెట్. అది నేను రంగనాథ్జీ దేవాలయం దగ్గర ఈ సన్సెట్ అయితే కనిపించింది. నా ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ పర్ఫెక్ట్ సన్సెట్ అనేది ఇదే నేను చూసింది. చూడండి, నా ఫోన్లో అంత బాగా రావట్లేదు కానీ బ్యూటిఫుల్ బ్లండర్ ఇది. మార్వలస్, బ్యూటిఫుల్. సో చాలామంది అన్నారు నువ్వు వచ్చిన టైంలో ఎలా టైం వస్తున్నావో ఏందో కానీ చాలా మంచి టైంకి వస్తావు అన్నారు. ఇప్పుడు కూడా బయటికి ఆ పళ్ళకి తీసుకొచ్చి ఆ పళ్ళకి తాకాను, మోసాను. అదృష్టమే. ఏదో శక్తి అనేది పుష్కి ఇలాంటి పాజిటివ్ ఎనర్జీస్ ఇలాంటి శక్తిని ఇస్తుంది అంటే మామూలు విషయం కాదు. ఏదో శక్తి అయితే ట్రావెల్ చేస్తుంది నాతోనే. బాయ్, టేక్ కేర్ అండి. నేను ఇంకా
రంగనాథ్జీ దేవాలయం దగ్గర 2 దేవాలయాలు మిస్ అయ్యాను. 6 దేవాలయాలు కవర్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇదిగోండి ఇక్కడ బంబాకుండు చూడండి, అది ఎలా చూస్తాం చూసారా, డేంజరస్ మంకీస్. సో ఇదే మనకు బంబాకుండు. నా దగ్గర ఫోన్ నేను నా చేతిలో ఉన్నప్పుడు ఫోన్ అనేది ఎవరు తీసుకోలేరు. బ్యూటిఫుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చాలా అద్భుతం ఉంది చూడండి. బ్రహ్మకుండు బ్రహ్మదేవుడికి ఉంది చూడండి. మరి అది ఏడో కోతులు ఏడో బ్యూటిఫుల్ చూడండి. చాలా అద్భుతమైన దేవాలయం, చాలా పెద్దది, ఆర్కిటెక్చర్ బ్లండర్ ఇది కూడా ఉన్నా. లాలా బాబుగా మందిర్ ఓపెన్లో ఉంటే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇందాక వెళ్ళాను, మధ్యాహ్నం వచ్చాను కానీ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వచ్చాను. హనుమాన్ మందిర్ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం అయితే అక్కడ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదంతా గోపేశ్వర దేవాలయంకి వెళ్ళే సమీపంలో ఇవన్నీ ఉన్నాయి. ఓపెన్లో ఉందండి. నేను చాలా గట్స్ ఉండాలి ఇక్కడ వీడియోలు తీయాలంటే. మెయిన్ మంకీస్ అనేది గొప్ప. సో ఇది మనకి ఎంట్రన్స్ అండి. మొత్తం అద్భుతం, ఆర్కిటెక్చర్ మార్వలస్. 2000 years దేవాలయం ఇది. మనకి అద్భుతంగా నేను లోపలికి అయితే వెళ్ళి దర్శించుకున్నాను, కానీ ఫోటోగ్రఫీ మాత్రం ఎంతకీ అలౌ చేయలేదు కాబట్టి నేనైతే వదిలేసాను. మొత్తం మనకు అవతారాలు ఆఫ్ ఇదిగోండి వామన అవతారం, అన్ని అవతారాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. గోపేశ్వర మహాదేవ్ దేవాలయం సమీపంలో ఉంది. చక్కగా ఈ దేవాలయం కూడా మీ ఇటర్నీలోకి యాడ్ చేసుకోండి. నేను ఎందుకు అతన్ని అడిగి కొంత భాగం తీసుకుంటానని చెప్పాను. మెయిన్ ఏంటి అంటే మీ అందరికీ చూపించాలి. దేర్ ఇస్ ఎందర్ ఆర్కిటెక్చర్ ఎంత కూడా మనకి మరుగుజార్ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. అది లాలాబాబు మందిర్. దాని ఎదురుగా మనకి ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది. హనుమాన్ మందిర్ దాటిన తర్వాత మీరు కుడి భాగంకి వెళ్తే గోపేశ్వర మహాదేవ్ అనే దేవాలయం వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా కవర్ చేసుకోవచ్చు. బందర్ సే సావధాన్ వాపో ఇది. జై హనుమాన్. సో బృందావనంలో 1-2 రోజులైతే యూ కాంట్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ 1 or 2 days. అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 week టు కవర్ ఆల్ ది ప్లేస్. జై హనుమాన్. చూడండి చాలా పెద్దది. బ్యూటిఫుల్. సో ఇదంతా కూడా మనకి మీ అంతా చూపించిందంతా కూడా గోపేశ్వర మహాదేవ్ దేవాలయం సమీపంలో ఉంది. అదిగోండి రాముల వారు, మొత్తం రామాయణం అంతా అక్కడ ఉంది. రాముల వారు, లక్ష్మణుడు, హనుమాన్. జై హనుమాన్. బ్యూటిఫుల్. సో హనుమాన్ మందిర్ సమీపంలో మనకి శ్రీ గోదా విహార్ మందిర్ ఉంటుంది. దాని తర్వాత మనకి గోపేశ్వర మహాదేవ్ అండి. గోపేశ్వర మహాదేవ్ దగ్గర వచ్చాను. మనకి లింగం ఇప్పుడు గోపేశ్వర మహాదేవ్కి సమీపంలో మనకి శ్రీ రాస్ మహాదేవ్ మందిర్ కూడా ఉంది. ఇది కూడా మనకి రాధాకృష్ణ దేవాలయమేనండి. మరి బృందావనంలో మరి ఇవన్నీ కూడా టైం అనేది మన టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి స్పీడప్ చేస్తాను, దందాలు ఆడించేస్తాను. రాస్ మహాదేవ్ దేవాలయం. నేను గోపేశ్వర మహాదేవ్ దేవాలయం హారతి టైంకి అయితే వచ్చాను. ఇది హారతి, యమున హారతి. చక్కగా స్నానం అయితే చేస్తాను. స్నానం చేయడానికి వచ్చాను. బందర్లు లేని దగ్గర స్నానం చేయాలి. నేను నిన్న కూడా ఇది ఎక్కడికి వచ్చాను. వెళ్ళి మంచి ఎంటర్టైనింగ్ ఉంటుందండి. ఈ హారతి మాత్రం జనంతో నిండిపోయి ఉంటుంది. సో అదే కేసీ ఘాట్ అండి. చూడండి కరెక్ట్గా నేనైతే ఇప్పుడే దిగాను ఈ యమునా నదిలో. మరి కోతులు ఎక్కడ సడన్గా అటాక్ ఇస్తాయని చెప్పేసి మరి నేనైతే ఇది చేయలేదు. అక్కడైతే మనకి కరెక్ట్గా నా బ్యాగ్ అనేది పెట్టుకున్నాను. చూస్తుండాలి బందర్లో
ఇదిగోండి దూరాను చక్కగా నీటిలోకి అయితే దూరాను, చీకటిగా ఉంది. కానీ మీరు బృందావన కోతులకి ఫ్రూటీలు అంటే చాలా ఇష్టం. సో అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వస్తువులు కానీ పోయాయంటే మాత్రం ఫ్రూటీలు మాత్రం బ్యాగ్లో ఉండాలి ఖచ్చితంగా. ఫ్రూటీలు ఉంటే ఆ ఫ్రూటీలు తాగి మీ వస్తువులన్నీ అవి ఇస్తుంది. ఏమో అన్ని తెచ్చి నేను బ్లూటూత్ పట్టుకొని వచ్చాను. బాగుంది, అద్భుతమైన శాస్త్రం అండి. మనకి మధురాటి జిల్లాలో ఉన్న ఈ బృందావనం కూడా చాలా బ్యూటిఫుల్ వైబ్స్ అనేవి మనకి ఇక్కడైతే ఉన్నాయి. మీరు చక్కగా ఏంటంటే మీరు మధుర రావాలా, బృందావనం రావాలంటే ఖచ్చితంగా మీరు బృందావనం వచ్చి బృందావనం నుండి చుంగికి వెళ్ళి అట్లకుంజి నుండి 10 రూపాయలు ఇస్తే మధురాకి వెళ్ళి ఆ జన్మభూమి దేవాలయం, ద్వారకాధీశ దేవాలయం చక్కగా దర్శించుకొని మళ్ళీ బృందావనం వస్తే వైబ్ అంతా ఇక్కడే ఉంది. నేను చూస్తున్నాను, ఇదందరూ కావాలని అటు ఇటు చూస్తున్నారు కానీ పట్టుకుపోతారు. కాబట్టి అద్భుతమైన పుణ్యనది. గంగా నదిలో స్నానం చేశాను, యమునా నదిలో ట్రైపోర్ట్ పెట్టి స్నానం చేయాలని ఉంది. కానీ మరి జనాన్ని మనం నమ్మలేం కదా. సోలోగా వచ్చున్నాను, మరి నేను నా లగేజ్ ఒక దగ్గర ఉంది, నేను ఇదిగో ట్రైపోర్ట్ అక్కడ పెడదామన్నా కూడా కోతులు బందర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి అది పెట్టడానికి అది అవ్వలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా అద్భుతమైన ప్రదేశం. నేను 2 రోజులు ఉందాం అనుకున్నాను కానీ 2 రోజులు కాస్త 3 రోజులు అయింది. 3 రోజులు కాస్త 6 రోజులు అవ్వకముందు వెళ్ళిపోవాలి. నేను 200కు ఉంటున్నానండి బృందావనంలో. అది ఒక ధర్మశాలలో మనకి జనరల్గా సింగిల్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను నార్మల్గా అదే ఒక హౌస్ అయితే దొరికింది. ఆ హౌస్ రాజస్థానీ వాళ్ళది. అతను అయితే అన్నా నువ్వు ఒక్కడవేనా అంటే ఒక్కడేనండి. అంటే మరి ఇలా ఇక్కడ ఇలాంటి రూమ్లో నువ్వు ఉండగలవా అంటే నేను ఎక్కడైనా ఉండగలను, నాకు ప్రాబ్లం లేదని చెప్తే ఆ రూమ్ అది ఇచ్చారు. పర్వాలేదు, నాకు ఖచ్చితంగా నాకు ఎటువంటి రూమ్ కావాలనుకున్నాను అదే వచ్చింది. నాకు పడుకోవడానికి ఓ దుప్పటి, తలగడ, ఇంకా దోమలు అయితే కరుస్తున్నాయి కానీ పర్వాలేదు. దోమలు కట్టినా కూడా నేను ఫ్యాన్ వేసుకుని ఎలాగో మేనేజ్ అవుతాను. బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది బృందావనం. నేను 2 గుడుకులు వేసి నా బ్యాగ్లు అన్నీ చూసుకుంటుండాలి, మాటి కూడా చూస్తానని మీరేమనుకోకండి. బ్యూటిఫుల్. ఎందుకంటే అక్కడ యమునా హారతి ఇవన్నీ కూడా ఘాట్ల దగ్గర హారతి ఉంది కదా. 6:30కి మనకి కేసీ ఘాట్ దగ్గర వెరీ ఫేమస్ హారతి అనేది జరుగుతుంది. ఏంటంటే మనకి దిమోన్ కంస పంపించిన కేసీని కృష్ణ భగవానుడు సంహరించి ఈ యమునా నదిలో స్నానం అయితే ఇలా చేస్తాడు. స్నానం అది చేస్తాడు కాబట్టి కేసీ ఘాట్ అనేది మెయిన్ ఫేమస్ ఫర్ హారతి. ఈ కేసీ ఘాట్ తర్వాత దగ్గర నుండి మనకు అక్కడ 6:30 నుండి స్టార్ట్ అవుతుంది. 6:30 నుండి 7 వరకు ఒకటి, 7 నుండి 7:30, 7:30 నుండి 8, 8:30 నుండి 9, 9:30 నుండి 10 గంటల వరకు మనకు హారతి జరుగుతుంది. సో మీరు ఎప్పుడు కూడా కంగారు అయితే పడకండి. బాకే బిహారీ దేవాలయం ఒక్కటి మాత్రం ఎక్కువ రద్దీ ఉంటుంది, అదైతే మీరు చూసుకోవాలి. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. జై బృందావనం, రాధా రాధే. ఇంకా హారతలు అయితే ఇంకేవి మొదలు అవ్వలేదు. చాలా బాగుంది చూడండి. నేను నా ఫోన్ కూడా పడకూడదు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో గంగలో అయితే మనం స్నానం చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే గంగలో ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏముంటారు దాన్ని చైన్స్ ఉంటాయి, ఆ చైన్స్ని పట్టుకొని మనం స్నానం చేయాలి. యమునా నదిలో అయితే చక్కగా బుడక ఎత్తుకోవచ్చు. జై యమునా నది, గంగా నది, సరస్వతి నది. నేను హారతి ఘాట్ల దగ్గర ఉన్నాను. హారతి అనేది మనకు ఖచ్చితంగా 6:30 నుండి 10 గంటల వరకు జరుగుతుంది కాబట్టి నా బృందావన పర్యటన అనేది చక్కగా పూర్తి చేసుకున్నాను. ఇంకా మనకి దేవాలయాలు కవర్ చేయడం కంటే ఇంకేమి లేవండి. నేను చక్కగా చక్కగా ఈ నది స్నానం అయిపోయిన తర్వాత ఎండ్ చేసేద్దాం అనుకున్నాను బృందావన ట్రిప్. ఇప్పుడు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ చక్కగా నా ఫోన్ అనేది పెట్టేసి స్నానం బట్టలన్నీ వేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి వస్తువులన్నీ ఉంచేసి చక్కగా బాగా బిహారీ దేవాలయం మళ్ళీ ఒకసారి వెళ్తాను, దర్శించుకుంటాను. సో బృందావన పర్యటన అయితే చక్కగా పూర్తి చేసుకున్నాను. చాలామంది అంటున్నారు చాలా మంచి టైంకి నువ్వు ఎలాగెళ్తావు అంటే నాకు అదేదో తెలియదు. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఏమంటే నాకు ఏదో శక్తి ట్రావెల్ చేస్తా నాకు ఇప్పుడు అనిపిస్తుంటుందండి. లేకపోతే నేను ఎక్కడో చనిపోయేవాడిని, ఎన్నో దగ్గర చనిపోయేవాడిని, అలా బతుకుతూ వచ్చాను. ఒక రివర్లో జవాన్లు కూడా అన్నారు ఎలా బతికేవేందో నాకేం అర్థం కావట్లేదు. ఆ నదిలో వెళ్ళి ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయి వద్దు అనుకుంటే మళ్ళీ హిందీ అర్థం కాదని చెప్పేసి డైరెక్ట్గా మళ్ళీ ఆ నది సమీపంలోనే వచ్చావు. నీవు ఈరోజు అదృష్టవంతుడివే అన్నారు. ఎన్నో దగ్గరలో చిక్కుకున్నాను, ఇరుక్కున్నాను. అద్భుతమైన హారతలు, గంగా హారతి, రిషికేశ్, హరిద్వార్, యమునా హారతి. బాగుంది, వైబ్ అనేది ఇక్కడ అద్భుతంగా ఉంది. ఘాట్ దగ్గరే ఉన్నాను. ఇదిగోనా చాలా మంది ఆ బోట్ ఎక్కితే 200 అండి మనిషికి అంటే ఆ బోట్ మొత్తానికి 200. నేను ఒక్కడిని వచ్చాను కాబట్టి తీసుకోవట్లేదు, కానీ లేకపోతే తీసుకునేవాడిని. జై యమునా నది.
రాధారథే. సో ఇవేనండి ఈ బృందావనం విశేషాలు. రేపైతే నేను ఆగ్రా వెళ్ళిపోతున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ ఆగ్రా అప్డేట్. ఇప్పుడైతే కరెక్ట్గా ఒక 3 బుక్కట్లు అయితే వేసేసి చక్కగా హారతి చూపించేసి ముగిస్తాను ఈ రోజుకి. బాకీ బిహార్ నేను ఇండివిజువల్గా నా పర్సనల్ చాయిస్ నేనైతే వెళ్తాను. ఏమన్నా అదే బాయ్ అండి. సో ఫ్రెష్గా స్నానం అయితే చేసేసాను యమునా నదిలో. ఇక్కడ హారతలు అనేవి ఇప్పుడు జరుగుతాయి. ఏదో ఒక హారతి అయితే మీకు చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే బృందావనం అనేది ఒక కురుక్షేత్రం, ఒక మరో ప్రపంచం. చాలా చాలా బాగుంది. ఉత్తరప్రదేశ్లో మొదటి భాగమే ఎంత అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ నాకు నెగిటివ్ వైపుతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ అద్భుతమైన దేవుడు మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ పాజిటివిటీ, నాయన భక్త ఇది కాదు, ప్రజలను పట్టించుకోకు, నన్ను నువ్వు పట్టించుకో తల్లి. నేను ఆల్రెడీ అవన్నీ పెట్టించాను తల్లి, పెట్టాను ఆరది డన్ బిడ్డ. సో అవన్నీ నేను చేశాను. మరి ఇప్పుడు మరి చేయలేను, కానీ చాలా అద్భుతమైన వైబ్ అండి. మరి బృందావనం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ రావాల్సిన క్షేత్రం. ఇది క్షేత్రమే కాదు, కురుక్షేత్రంలో ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక హారతి జరుగుతుంది. సో ఎక్కడ జరిగితే అక్కడికి నేను వెళ్తాను, కానీ ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు. హారతి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయిపోయింది హారతి. ప్రసాదం పనిచేస్తున్నట్టు హారతి అయిపోయింది ఇక్కడది. బా ఇక్కడ పైనుండి చేస్తున్నాను వీడియో అంతా. యమునా హారతి ఘాట్ ఇదంతా బాగుంది. వైభవం చాలా చాలా బాగుంది బృందావనం. అది ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది హారతి అయిపోయిన తర్వాత అక్కడ పెడతారు. అందరూ హారతి తీసుకొని ప్రసాదం పంచుతారు. అది ఆ బాబా నిన్న ఆల్రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు స్పెషల్గా తీను. ఇదిగోండి ఇది ఒక హారతి. మొత్తం అన్ని కూడా హారతి ఘాట్లని. సో అన్ని సో ఇదిగోండి మనకి బాగే బిహారీ గేట్కి జనం ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు. ఇదిగోండి చాలా మంది జనం. జనం ఎంతమంది ఉంటారంటే బాగే బిహారీకి అంతమంది ఉంటారు. విపరీతం. చూడండి ఎంత జనం అయితే ఏం తెచ్చుకోవచ్చు, ఏంటి ఏం అర్థం కావట్లేదు. చాలా మంది జనం విపరీతం. చూడడానికి లేదు, ఎలాగ చూడాలి, ఎలాగ తెచ్చుకోవచ్చు ఏది అర్థం కావట్లేదు. బాగే బిహారీ దేవాలయం ఇది జస్ట్ ట్రైన్లేనంటే ఇది ఈరోజు పర్వాలేదు. చాలా అద్భుతంగా దేవాలయం. క్రౌడ్ విపరీతం. రాధా వల్లభ మందిర్ ఇది బాగుంది. క్రౌడ్ అయితే ప్రతి దగ్గర కూడా ఊగిపోతుంది. అబ్బా అమ్మ రాధా వల్లభ ఇంక చక్కగా వచ్చి దర్శించుకున్నాను. మహాభాగ్యమేనండి, అద్భుతం, బ్యూటిఫుల్. అమ్మ చంద్రుడి మీదకి వచ్చాను. హరే కృష్ణ. చాలా ప్రశాంతంగా ఉంది దేవాలయంలో. బృందావనం అనేది ఒక అద్భుతమైన కురుక్షేత్రం అండి. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్.